ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి స్తోత్రం. తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ ఎలా ఉన్నారు? బాగున్నారా? అమ్మ, తల్లి పడుకుంటున్నారా? తింటున్నారా? సమయానికి బాధలో ఉన్నట్టున్నారు, కన్నీరు కారుస్తున్నట్టున్నారు. అన్నయ్య, పరిస్థితులు మారిపోయాయి, మనుషులు మారిపోయారు. తల్లి, తమ్ముడు, నీ విశ్వాసం మారిపోయిందా? నీ విశ్వాసం యథార్థంగా ఉంటే, నీ విశ్వాసం నిలకడగా ఉంటే, ఎవరు మారినా, పరిస్థితులు మారినా, మారని దేవుడు నీ తోడు ఉన్నారు. ఆ దేవుడి యందు నువ్వు విశ్వాసం కలిగి ఉండునుగాక. ఆ దేవుడు తోడు నువ్వు ఉండి దేవుడికి మహిమార్థంగా నీ జీవితం తీర్చిదిద్దబడాలి అని యేసు అనుచరులుగా మా ప్రార్థన. ఇలాంటి పరిస్థితుల్లో ఉండుకుంటూ కొంచెమైనా మీ జీవితాల్లో సమాధానం రావాలి అని చెప్పి యేసు అనుచరులు నిర్వహించు ఈ సమాధాన సమయం అనే కార్యక్రమాన్ని చూసుకుంటూ మీరు ప్రార్థిస్తున్నారా? ప్రతి వారం మిమ్మల్ని కలుస్తున్నాం, మీ క్షేమలాభాలు తెలుసుకుంటున్నాం, మీ ప్రార్థన అవసరతలు తీసుకుంటున్నాం, మీతో ఫోన్స్లో మాట్లాడుతున్నాం, వాట్సాప్స్లో మీకు టెక్స్ట్ మెసేజెస్ ఇస్తున్నాం, వాయిస్ మెసేజెస్ ఇస్తున్నాం. బ్రదర్, ఏం జరుగుతుంది అని మీరు అడగవచ్చు. ప్రతి వారం మిమ్మల్ని కలుస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు ప్రతిరోజు 4 పూటలు మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉంటాం. అతి ముఖ్యంగా ప్రతి శనివారము ఉపవాస ప్రార్థన. మీరు అడగవచ్చు, బ్రదర్ మీ దగ్గర ఉపవాస ప్రార్థన జరుగుతుందా అని అడగవచ్చు. 24 సంవత్సరాలుగా ప్రతి శనివారం ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆ రోజంతా ఉపవాస ప్రార్థనలో మేము గడుపుతుంటాం. దేవుడు అనేక కార్యాలు ఆయన మహిమార్థంగా చేస్తున్నందుకు క్రీస్తు నామమున తండ్రి అయిన దేవుడికి ఎంతో వందనాలు. మాకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి ఎంతో వందనాలు నేను చెల్లించుకుంటున్నాను. కాబట్టి మీ జీవితాల్లో మీరు ఎన్నడూ కూడా మీరు ఒంటరి వారు కాదు. దేవుడు ఉన్నారు. మీ ప్రియతమాన్న జోషన్న, తండ్రి సమానులు జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరుల కుటుంబం ఉంది. మీ కుమారుణ్ణి, మీ తోబుట్టుని, మీ స్నేహితుడిని, మీ కుటుంబ సభ్యుడిని భక్తి సింగ్ అని నేను ఉన్నాను అనేది మీరు మరవకండి. దేవుడు మీ జీవితాల్లో మీ తోడై ఉండి మీ జీవితాల్లో శాంతి సమాధానం దేవుడు తేనుగాక. మీ జీవితాల్లో ఉన్న ప్రతి దుఃఖాన్ని దేవుడు తొలగించి ఆనందంగా మార్చునుగాక. ఆమేన్. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక పాటను విందాం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం నిన్ను చూడ కనులీయుమా దేవా, నిన్ను పాడ స్వరమీయుమా. నిన్ను చూడ కనులీయుమా దేవా, నిన్ను పాడ స్వరమీయుమా. వ్యర్థక్రియలపై దృష్టిని ఉంచక నా కన్నులను త్రిప్పివేయుము. వ్యర్థక్రియలపై దృష్టిని ఉంచక నా కన్నులను త్రిప్పివేయుము. నా యజమానుడ నీ వైపు చూచుచు, నా యజమానుడ నీ వైపు చూచుచు విజయము పొందగ నిజ బలమిమ్మ. విజయము పొందగ నిజ బలమిమ్మ. నిన్ను చూడ కనులీయుమా దేవా, నిన్ను పాడ స్వరమీయుమా. పాట విన్నారు కదా. ప్రార్థన చేసుకుందాం. వీలైన వారందరూ, అతి ముఖ్యంగా యవనస్తులు, నాతో పాటు ఈ ప్రార్థనలో మోకరించి ఏకీభవించాలి అనేది నా మనవి. మహోన్నతుడా, జీవగల దేవా, జీవాధిపతి, ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. యేసు అనుచరులకు అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు పంపించారు. మీరున్నారు అనే ధైర్యము ప్రభువా, మా దేవుడు నా తోడు ఉన్నారు అనే నమ్మకంతో ఈ ప్రార్థన అవసరతలు మీ పరిశుద్ధ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం తండ్రి. వీటిలో ప్రాముఖ్యంగా ప్రకాష్ రావు గారు ప్రభువా, బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది, సీరియస్ కండిషన్లో ఉన్నారు, స్వస్థత కొరకై. విజయ సుశీల గారు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి. ఐజక్ బిషప్ గారు ప్రభువా, 2 కళ్ళు కనిపించట్లేవు, మోకాళ్ళ నొప్పులు. భార్య పెద్దమ్మని గారు హార్ట్ పేషెంట్. ఆశీర్వాదం గారు ప్రభువా, హైపర్ థైరాయిడ్, బీపీ బాధపడుతున్నారు. నాగమణి గారు తల తిరుగుతుంది, కళ్ళు కనిపించట్లేదు, బీపీ, షుగర్.
ప్రసన్న కుమారి గారు ప్రభా, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి ప్రభా, సొంత గృహం కొరకు. మరియమ్మ గారు ప్రభా, పొలము పెండింగ్లో ఉంది ప్రభా, తన పేరు వచ్చినట్లుగా. చంద్రబాబు గారు ప్రభా, ట్రాన్స్ఫర్ అవ్వాలని ప్రభా, వారు అనుకున్న చోట్లో వచ్చినట్లుగా ప్రార్థించమన్నారు. వీరే కాకుండా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకై, అదేవిధంగా యేసు అనుచరులకు పంపించిన ప్రతి ప్రార్థన అవసరతని మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం. కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయని వింటున్నాం తండ్రి. మీరే మమ్మల్ని ఈ తెగుల నుంచి కాపాడే దేవుడని నమ్ముచున్నాం. ఐసీయూలలో సీరియస్ కండిషన్స్లో ఉన్న బిడ్డలను కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. అదేవిధంగా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవా, ఈరోజు ప్రభా మా జీవితాల్లో ఏదైనా ఆధారం ఉంది అని అంటే అది మీరే ప్రభా. మీ మీద ఆనుకొని ఉన్నాము ప్రభా. కాబట్టి తీర్పు దినపు రోజు మా జీవితాల్లో సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మీకు మహిమార్థంగా ఉండాలి అని అంటే ఈ రక్షణ సువార్త కోట్లాది ప్రజలు వినాలి. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ రక్షణ సువార్త అనేక బిడ్డలు వినేటట్టు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన ఈ కుటుంబాన్ని సిస్టర్ ఏ విజయలక్ష్మి గారు, ఒంగోలు ప్రకాశం డిస్టిక్ వాస్తవ్యులు, తన కుమార్తె అనుపమ్మ గారు, జెస్సీ గారు, జాషువా గారితో వివాహం జరిగిన సందర్భంగా దేవుడికి మహిమార్థంగా జరిగింది వివాహము. వారు నూతనంగా జతపరచబడ్డారు. దేవుడికి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని వారు స్పాన్సర్ చేశారు. విజయలక్ష్మి గారి చిన్న కుమార్తె దివ్య మంచి ఆరోగ్యం కొరకు, మంచి భవిష్యత్తు కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. మీరు దీవించి ఆశీర్వదించండి. వారు చేసిన సహాయాన్ని బట్టి కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొంది కుటుంబాలు కట్టబడే అవకాశాన్ని దయచేశారు. దేవుడున్నారు అనే ఆత్మీయ ధైర్యంతో జీవించే అనుభవంలోకి బిడ్డలను నడిపిస్తున్నందుకు ప్రభా, వీరి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానం, తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిక్తును. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. ఐ విల్ రిస్టోర్ టు యూ ఇయర్స్ దట్ ద లోకస్ హ్యావ్ ఈటెన్. దేవుడు వారి జీవితాల్లో ప్రతిదీ పునరుద్ధరించి వారి జీవితాల్లో శాంతి, సమాధానం, సంతోషాన్ని దేవుడు నిండుగా మెండుగా దయచేయునుగాక. వారి జీవితాల్లో దేవుడి నూతన దంపతులతో దేవుడు ఉండి అది అనేకులకి ఆదర్శవంతంగా, ఆశీర్వాదంగా వారిని దేవుడు తీర్చిదిద్ది కాపాడునుగాక. దేవుడి వాగ్దానం బిడ్డల జీవితాల్లో నెరవేర్చునుగాక. వాక్యాన్ని వినబోతున్న బిడ్డలతో, బోధించబోతున్న నాతో మాట్లాడి నడిపించుమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో యోబు గారి గురించి ధ్యానిస్తున్నాం. దానికి ముందుగా ఒక చిన్న ఉపమానాన్ని మనము విందాం. ఒకానొక అడవిలో నక్క ఉందంట. ఆ నక్క ఎంతో చాతుర్యం కలిగినది. కానీ ఆ నక్కకి పేన్లు పట్టుకున్నాయంట. ఇంగ్లీష్లో లైస్ అంటారు. అవి ఏమవుతున్నాయంటే ఒకటి తర్వాత ఒకటి ఒళ్ళంతా పేన్లు వచ్చేసి దానికి భయంకరమైన దురద కలిగించడము, దానికి ఉన్న ఆ చర్మాన్ని అంతా తినేసే పరిస్థితి, ఆ జుట్టుని అంతా తినేసే పరిస్థితి వచ్చేసింది. తట్టుకోలేని పరిస్థితుల్లో అది వచ్చినప్పుడు దానికి ఒంటికి, మూతికి, అన్నిటికీ పెయిన్లు అన్నీ నిండిపోయాయట. అయితే దానికి దాహమై నీళ్ళ దగ్గరికి వెళ్ళింది. నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మూతిని ఎప్పుడైతే నీళ్ళల్లో పెట్టి బయటకు తీసి తాగేసి ఎందుకో తన ముఖాన్ని నీళ్ళలో చూసినప్పుడు ఎక్కడ కూడా పెయిన్లు కనపడలేదంట. అయితే నక్క ఆలోచించిందంట, ఓహో, నేను ఎప్పుడైతే నీళ్ళల్లో ఉంటున్నానో ఆ నీళ్ళల్లో ఉన్నప్పుడు ఈ పెయిన్లన్నీ వెళ్ళిపోతున్నాయి, నేను బయట ఉన్నప్పుడే పెయిన్లన్నీ బాగా వచ్చేస్తున్నాయి, కాబట్టి ఈ పెయిన్లన్నిటిని నేను తొలగించుకోవాలి అని అంటే నేను కొంతసేపు సమయం నీళ్ళల్లో ఉండాలి అని చెప్పి. కానీ నక్క నీళ్ళల్లో ఉండలేదు కదా. అయితే ఏం చేసిందంట, ఒక కట్టని పట్టుకొని ఈ ఎంచు నుంచి ఆ ఎంచు నోట్లో పెట్టుకొని అదేమి చేసిందంట, మెల్లిమెల్లిగా నీళ్ళలోకి వెళ్ళడం ప్రారంభించిందంట. ఫస్ట్ కాళ్ళు, తర్వాత నడుము, తర్వాత పొట్ట, తర్వాత శరీరం అంతా ముక్కు వరకు వచ్చింది. ముక్కు వరకు వచ్చే వరకు పెయిన్లన్నీ వెళ్ళిపోవడం, తన శరీరానికి తనకి తెలిసే విధంగా నక్క తను ఎంతో సంతోషం. తర్వాత చూస్తే ముక్కు వరకు ఉందంట. ఆ కట్ట మీద నమ్మకం పెట్టుకొని అదేం చేసిందంట, నీళ్ళలో మునిగిందంట. మునిగి తేలే వరకు ఆ కట్ట, ఈ నక్క మునిగిపోకుండా తర్వాత ఆ కట్ట మూతి మీద ఉన్న అన్ని పెయిన్లు వెళ్ళిపోయేటట్టు చేశాక అది ఎంతో ఆనందంతో బయటకు వచ్చిందంట. ఈరోజు నా జీవితాల్లో కూడా బయటకు వచ్చి సంతోషంగా ఉందంట. ఏమీ నేర్చుకుంటాం బ్రదర్ అని అనుకోవచ్చు. ఏ పెయిన్లు అయితే ఒక శరీరాన్ని అంటుకున్నాయో
ఈరోజు ఆ పేన్లు లాంటి పాపాలు మన జీవితాల్లో కూడా ఉన్నాయి. మనకి తెలుసు అవి మనల్ని మింగివేస్తాయి, మనకి తెలుసు మనల్ని తినివేస్తున్నాయి, మనకి తెలుసు అవి మన జీవితాన్ని నాశనంలోకి వెళ్ళిపోతున్నాయి అనేది మనకి తెలిసినా అవి మనం దురదతో వచ్చినప్పుడు గోక్కుంటున్నామే కానీ సంపూర్ణంగా వాటి నుంచి నిర్మూలించుకోలేకపోతున్నాం. కాబట్టి ఎప్పుడైతే ఆ పాపాన్ని నుంచి మనం నిర్మూలింపబడాలి అని అంటే క్రీస్తు ఆ శిలువ రక్తాంతో మనం కడిగింపబడి ఆ క్రీస్తుని మన జీవితాల్లో సొంత రక్షకునిగా అంగీకరిస్తేనే మన జీవితాల్లో కూడా ఇవన్నీ తొలగిపోతాయి. నక్క కర్రను పట్టుకుంది, నువ్వు నేను సిలువను మోసుకొని జీవిస్తే దేవుడు మన జీవితాల్లో కూడా కష్టాన్ని తొలగిస్తారు. అందుకే మారా నీళ్లలో ఒక కట్ట వేయగా మధురంగా మార్చినట్టు దేవుడు ఈరోజు నీ జీవితంలో ఏ పాపమైతే, నీ జీవితంలో ఏ అనుమానమైతే, నీ జీవితంలో ఏ వ్యసనాలు, ఏ అక్రమ సంబంధాలైతే మీ జీవితాల్లో, మీ కుటుంబంలో శాంతి సమాధానాన్ని తినివేస్తున్నాయో, నీ వ్యక్తిగత జీవితంలో ఆ రక్షణానందాన్ని తినివేసి నీ జీవితంలో దేవుడి నుంచి దూరపరుస్తున్నాయో, క్రీస్తు ఆయన శిలువ ద్వారా నిన్ను రక్షణలోకి నడిపించునుగాక. నీ జీవితంలో కూడా అన్నిటి నుంచి విడుదల విముక్తి దయచేసి నీ జీవితంలో ఆయన పరిశుద్ధ కుమారుడుగా, కుమార్తెగా దేవుడు నిన్ను నన్ను తీర్చిదిద్దునుగాక. ఆమేన్. మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో యోబు గారి గురించి ధ్యానిస్తున్నాం. మనం 27వ వచనాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. యోబు గారి జీవితంలో ఎంతో దయనీయమైన పరిస్థితి, ఎంతో బాధాకరమైన పరిస్థితుల్లో ఆయన ఉన్నప్పటికీ, ఆయన స్నేహితులు ఆయనను ఎంతో కృంగింపజేసే పరిస్థితులు ఉన్నప్పటికీ, ఆయన జీవితంలో ఆదరించిన వారే దూషించి, ఆదరించిన వారే వేలెత్తి చూపెట్టి, ఆదరించిన వారే ఆయన హృదయాన్ని మాటలతో గాయపరుస్తున్న పరిస్థితుల్లో 27వ అధ్యాయంలో యోబు గారు అంటున్న మాట, నా యథార్థతని నేను వదులుకోను. ఆయన నోటిని ఆయన అదుపులో పెట్టుకున్నారు. ఆయన జీవితంలో ఆయన నోటిని అబద్ధాల వైపును వెళ్ళకుండా ఆయన జీవితాన్ని యథార్థతలోనే ఉంచుకుంటూ ఆయన జీవించారు. మనం ఏమి నేర్చుకోగలుగుతాం? యోబు గారి జీవితం అబ్రహాం గారి సమకాలికుల సమయంలో నేను అనే మాట నేను ఎప్పుడు అంటుంటే ఉంటాను. ఈ టీవీ ప్రసంగాల్లో కూడా అనేక మార్లు, నేను బహిరంగ సభలలో కూడా నేను అంటూ ఉంటాను, యోబు గారికి ఇంత విశ్వాసం ఎక్కడిది? మీరు ఆలోచించాలి. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఏమే మాట అయితే రాయబడ్డదో యోబు గారి గురించి, యోబు గ్రంథం 27వ అధ్యాయంలో కూడా అదే మాట. ఆయన యథార్థతని వదులుకోకుండా జీవించిన వారు. దేవుడి నామానికి స్తోత్రం. యోబు గారికి తన ఆధ్యాత్మిక జీవితం ఏ విధంగా ఉందో యోబు గారికి తెలుసు. ఆయన ఆధ్యాత్మిక జీవితంలో ఆయన ఎక్కడున్నాడో ఆయనకి తెలుసు. ఆయన యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఏ విధంగా ఉన్నారో యోబు గ్రంథం 27వ అధ్యాయం వరకు కూడా అంతే ఆత్మీయతలో ఆయన జీవించారు. ఆయన మారలేదు, దేవుడు మారలేదు, యోబు గారి విశ్వాసము కూడా మారలేదు. మన జీవితంలో తమ్ముడు, చెల్లెమ్మ, ఒక్కసారి ఆలోచించండి కదా, మన సంబంధాలలో యథార్థత ఉందా? పరిస్థితులు, మనుషులు మారిపోతున్నాం మనం కదా. ఈరోజు భార్య ఒక మాట, భర్త ఒక మాట మారిపోతున్నాం. స్వభావాలు మారిపోతున్నాయి, ప్రవర్తనలు మారిపోతున్నాయి, మాటలు మారిపోతున్నాయి. ఎందుకు మన జీవితాలు ఆ విధంగా? యోబు గారు ఎందుకు మారలేదు? ఏ బైబిల్ చదివారని, ఏ సంఘానికి వెళ్ళారని, ఏ పాస్టర్ గారు హెచ్చరించారని వారు అంతగా నమ్మకంగా యథార్థంగా జీవించారు. మన జీవితాల్లో దేవుడిచ్చిన అపారమైన భాగ్యం, ఆయన అపారమైన కృపలో మనల్ని అనుదినం జ్ఞాపకం చేసుకొని బైబిల్ ఇచ్చారు, రక్షణని ఇచ్చారు, ఇన్ని మందిరాలను ఇచ్చారు, ఇంతమంది పాస్టర్లు, దైవజనులు, ఈ టీవీ, వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఎన్ని మాంద్యాలలో మన వాక్యాన్ని మనం వింటున్నా. ఆ యథార్థత మన జీవితాల్లో ఉందా? మన జీవితాల్లో ఆ నమ్మకం కలిగిన, ఆ విశ్వసనీయతతోనున్న ఆ సంబంధం, నీతి నిజాయితీతో కలిగిన సంబంధాలు మన జీవితాల్లో ఉన్నాయా? ఆలోచించండి. ఎంతమంది చెల్లెమ్మలు ఈరోజు కన్నీరు కారుస్తున్నారు? భర్త విదేశాలలో, భర్త ఉద్యోగాలలో అక్రమ సంబంధాలు, భర్త బయట ఉన్నప్పుడు భార్యలు. మీరెంత నిజాయితీగా మీరు జీవిస్తున్నారు, యథార్థతతో మీరు జీవిస్తున్నారు. నేను మొన్న చిన్న వీడియో చూస్తున్నాను. ఒక స్త్రీ తను అంటున్న మాట, నేనెన్నడూ నా భర్తను మోసం చేయలేదు, నేనెన్నడూ కూడా ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకోలేదు, కానీ నేను ఒక పాపం చేశాను. నా ఆలోచనతో నేను అక్రమ సంబంధం పెట్టుకొని నా భర్తని నేను మోసగిచ్చాను అన్నది. నేను ఆశ్చర్యపోయాను. తను ఎన్నడూ కూడా శారీరకంగా ఇంకొకరితో సంబంధం పెట్టుకోలేదు, తను శారీరకంగా ఇంకొకరితో అక్రమమైన పనులు చేయలేదు, కానీ తను ఈ మనస్సుతోని, ఆలోచనలతో చేశాను, దేవా నన్ను క్షమించు అనే విధంగా
తను మాట్లాడిన విధానం ఆశ్చర్యపరిచింది. ఈరోజు మనం ఆ విధంగా అంత యథార్థంగా మనం ఒప్పుకోగలుగుతామా? ఈరోజు దేవుడు ఒక అవకాశం ఇస్తున్నారు మన జీవితాల్లో. ఈరోజు నువ్వు పరిస్థితులు మారినా, మనుషులు మారినా, వారి మాట తీరు మారినా, నువ్వు వేరే దేశంలో ఉన్నా, నీ విశ్వాసాన్ని మార్చకుండా నువ్వు జీవించు. దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. చరిత్రలో నిలిచిపోయే విధంగా దేవుడు యోబు గారిని ఆశీర్వదించారు. సాతానుడిని సవాలు వేసే విధంగా యోబు గారి యథార్థత జీవితం ఉంది. ఈరోజు నీ జీవితం ఆ విధంగా ఉందా? తమ్ముడు, ఆలోచించు. ప్రేమించిన వారిని దూరం అయిపోయి ఉండొచ్చు, ప్రేమించిన వారు కోల్పోయి ఉండొచ్చు. నీ జీవితంలో ఏ భర్త, ఏ భార్య అయితే నీతో ఉండాలో ఈరోజు నేను వదిలివేసి ఉండొచ్చు. నువ్వు ఒక్కడివే బాధపడుతూ ఉంటుండొచ్చు. ఈరోజు నీ బిడ్డలు నీ మాట వినకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయి ఉండొచ్చు. అమ్మా, నువ్వు ఒంటరిదానిగా బాధపడుతున్నావేమో. నీ విశ్వాసాన్ని నువ్వు మార్చకు. నువ్వు పదును పెడితే నీ విశ్వాసాన్ని, నీ ప్రార్థనా జీవితాన్ని నోటికి పదును పెట్టి ఇష్టానుసారమైన మాటలు మీరు మాట్లాడకండి అనేది నా మనవి. మన మొట్టమొదటి పాయింట్ మనం ధ్యానించాం. యోబ్ హోల్డ్స్ హిజ్ ఇంటిగ్రిటీ. యోబు గారు తన యథార్థతని వదులుకోలేదు. యోబు గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం. ఈరోజు 2వ పాయింట్ మనం గమనిస్తే భక్తిహీనులకి ఏ ఆధారము ఉండదు. యోబు గ్రంథం 27వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం గమనించాం. మనం భక్తిహీనులుగా జీవిస్తుంటే ఆ భక్తిహీనతలో చాలామందికి ఏ ఆధారం ఉండదు, ఏ నిరీక్షణ ఉండదు. వారు దేవుడి యందు ప్రార్థించాలి అనే ఆనందం కూడా వారి జీవితాల్లో ఉండదు. ఎందుకంటే భక్తిహీనులకి దేవుడు జవాబు ఇవ్వరు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో వేసుకోవాల్సిన ప్రశ్న, మనం పాపంలో జీవిస్తూ మనకు ఒక నిరీక్షణ ఏంటిది? నా పరిస్థితులు బాగా అయిపోతాయిలే, ఏమి కాదులే, ఈరోజు అదైపోతుంది, ఈరోజు అదైపోతుంది అనేది అవన్నీ తాత్కాలికమే. కానీ భక్తిపరుడి యొక్క నిరీక్షణ దేవుడు శాశ్వతంగా ఉండే రీతిలో ఆయనని ఆశీర్వదిస్తారు అనేది మనము గ్రహించాలి. కాబట్టి ఈరోజు తమ్ముడు, చెల్లెమ్మ, నీ నిరీక్షణలో నువ్వు భక్తిగా, విశ్వాసంగా, యథార్థంగా నువ్వు జీవిస్తున్నావా అనేది ఒక్క ప్రశ్న నువ్వు వేసుకోవాలి. ఈరోజు భక్తిహీనుడికి ఏ ఆధారము ఉండదు. కానీ నీ జీవితంలో నువ్వు పాపంలో జీవిస్తున్నా, నువ్వు పాపపు ఊబిలో ఉండిపోయినా, నువ్వు అక్రమ సంబంధాలు, వ్యసనాలలో ఉండిపోయి నువ్వు జీవిస్తున్నా, జీవం కలిగిన దేవుడు ఒక ఆధారం ఇచ్చారు నీ జీవితాన్ని మార్చుకోవడానికి. అది యేసు ప్రభువారు. ఆ అవకాశాన్ని ఈరోజు నువ్వు సద్వినియోగం చేసుకో. నీ జీవితంలో నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నీకు తెలుసు. నీ ఆధ్యాత్మిక జీవితం ఏ విధంగా ఉందో తెలుసు. నువ్వు ఏ పాపంలో ఎంతో కూడిపోయి ఉన్నావో నీకు తెలుసు. కానీ నువ్వు బయటకు రావడానికి నువ్వు ధైర్యం చేయట్లేదు, లేకపోతే నువ్వు ఇష్టపడట్లేదు. కానీ నా ఆధారము, మన జీవితానికి కారణభూతుడైన దేవుడు ఈరోజు యేసు అనే ఒక అవకాశాన్ని మనకిస్తున్నారు మన జీవితాన్ని మార్చుకోవడానికి. నువ్వు సిద్ధంగా ఉన్నావా అనేది ఆలోచించాలి. మూడోది, చివరిగా మనం గమనిస్తే ఈ 27వ అధ్యాయంలో భక్తిహీనుడి యొక్క అంతం. మనం కానీ యోబు గ్రంథం 27వ అధ్యాయం 11వ వచనం నుంచి చివరి వరకు మనం గమనిస్తే భక్తిహీనుడు ఏ విధంగా అంతమవుతారని యోబు గారి మాటలలో మనం గమనించాలి. అంతంలో తీర్పు రోజు ఉంటుంది. ఆ తీర్పు రోజు దేవుడికి మహిమార్థంగా ఉండబోతుంది. ఆ తీర్పు రోజు చాలా భయంకరంగా కూడా ఉండబోతుంది. ఎందుకు ఈ మాట అంటున్నాను అనంటే, మన దేవుడు న్యాయము చేసే దేవుడు. అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ జస్టిస్ అనేది మనం గమనించాలి. ఆ దేవుడు తీర్పిచ్చే దేవుడు, న్యాయము చేసే దేవుడు. దానితో పాటు అంతే గొప్ప రీతిలో ఆ దేవుడు కృపగలిగిన దేవుడు కూడా. కాబట్టి ఆ తీర్పు ఇచ్చే రోజు ఎంత ఆనందమైతే ఉంటుందో అన్నీ ఏడుపులు కూడా ఆ తీర్పు ఇచ్చే రోజు ఉండబోతాయి. కాబట్టి ఈరోజు దేవుడు నీకు నాకు ఒక హెచ్చరిక. ఈ యోబు గ్రంథం 27వ అధ్యాయం యోబు గారి ద్వారా మనతో మాట్లాడుతుంది. తీర్పు రోజు రాబోతుంది. నీ జీవితంలో ఆనందం ఉండి దేవుడికి మహిమార్థంగా ఉండాలా, నీ జీవితం భయంకరంగా ఉండి కన్నీటితో ఉండాలా అనేది నీ చేతుల్లో, నా చేతుల్లోనే ఉంచబడ్డాయి అనేది మనం గమనించాలి. కాబట్టి భూ సంబంధమైన వాటిలన్నిటి కొరకు మనం ప్రాకులాడుతున్నాం. ఏది తీసుకొని వెళ్తాం కదా? ఈ కరోనా సమయంలో కటిక పేదరికంలో ఉన్నవాడు చనిపోయారు, అత్యున్నతమైన ధనవంతులు చనిపోయారు. ఎవ్వరు ఏమీ తీసుకొని వెళ్ళలేదు. మన జీవితాల్లో బ్రదర్ అంటే మేము సంపాదించొద్దా, అంటే మేము ఆశీర్వాదకరంగా ఉండకూడదా అని అంటుండొచ్చు. మీరు సంపాదించాలి, మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి, కానీ మీ సంపాదన యథార్థంగా ఉండాలి. అది మీకు ఆశీర్వాదకరం, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేది మనం గమనించాలి. కాబట్టి ఈరోజు దేవుడు
ఆ తీర్పు రోజు నువ్వు సంతోషంగా దేవుడికి మహిమార్థంగా ఉండే వైపు ఉండాలని ఆశ కలిగి ఉన్నావా, లేకపోతే కన్నీటితో నుండి భయంకరంగా ఉండే పరిస్థితుల్లో ఉండాలని ఆశ కలిగి ఉన్నావా? ఈ అవకాశాన్ని, ఈ ఎంచుకునే ఆ స్వేచ్ఛని దేవుడు నీ చేతుల్లో నా చేతుల్లో పెట్టారు. కాబట్టి ఈరోజు నీ జీవితం దేవుడికి మహిమార్థంగా ఉండాలి అంటే ఇదే అనుకూల సమయం. తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, దేవుడు ఈరోజు నీ జీవితంలో నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో దేవుడికి తెలుసు. నువ్వు ఎలాంటి కష్టాలలో ఉన్నావో దేవుడికి తెలుసు. నీ హృదయం ఏ పరిస్థితుల్లో ఉందో దేవుడికి తెలుసు. నీ ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉందో దేవుడికి తెలుసు. నీకు కూడా తెలుసు. నీ పక్కవారికి తెలియకపోవచ్చు, నీ భర్త, నీ భార్య, నీ తల్లి, నీ తండ్రి, తోబుట్టులకి, నీ స్నేహితులకి తెలియకపోవచ్చు. నీకు తెలుసు, నీ సృష్టికర్త అయిన దేవుడికి తెలుసు. కానీ ఆ దేవుడు మారరు. నువ్వు కూడా నీ విశ్వాసంలో మారకుండా జీవిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, నీ జీవితం యథార్థంగా నువ్వు జీవించగలిగితే, ఏ శ్రమలలో నా యథార్థతను నేను వదులుకోను బ్రదర్. నా వైవాహిక జీవితాలు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని భేదాభిప్రాయాలు, ఎన్ని మనస్పర్ధాలు వచ్చినా, నాపై ఎన్ని నిందలు వచ్చినా, నన్ను ఎంత అవమానించినా, నా గురించి ఎంతగా వెనక మాట్లాడినా, నా గురించి లేనిపోనివి ఎన్ని చిత్రీకరించి, ఎన్ని రూమర్స్ నా గురించి సృష్టించిన, లేనిపోని మాటలు నా గురించి మాట్లాడినా, నేను నా యథార్థతను వదులుకొని బ్రదర్. నా సంబంధాలలో నేను యథార్థంగా ఉంటాను. నా విశ్వాసంలో నేను యథార్థంగా ఉంటాను. దేవుడు నన్ను చూస్తున్నారనే నమ్మకంతో నేను జీవిస్తాను అనే తీర్మానం ఈరోజు నువ్వు చేయగలిగితే, యోబు గారి చరిత్రలో నిలబడిపోయి యోబు గారు ఏ విధంగా రెండింతలుగా ఆశీర్వదించారు, దేవుడు నిన్ను కూడా ఆ విధంగా ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉన్నారు. భక్తిహీనునికి ఆధారము లేదు, కానీ నీకు ఆధారంగా దేవుడు ఉండాలని ఆశ కలిగి ఉన్నారు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ పాపాన్ని ఈరోజు నువ్వు ఒప్పుకోగలిగితే, ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాన్ని మనం ఒప్పుకోగలిగితే, దేవుడిని సొంత రక్షకునిగా అంగీకరించగలిగితే, ఈరోజు భక్తిహీనుడికి నిరీక్షణ లేదు. కానీ నువ్వు ఏ పాపంలో ఉన్నా నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటే నీకు నిరీక్షణ కలిగించే దేవుడు, నీకు ఆధారమై ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు. ఆయన నీ ప్రతి ప్రార్థనకి జవాబు ఇవ్వాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు. తీర్పిచ్చే రోజు మహిమ, ఆనందం వైపా, కన్నీరు, భయంకరమైన పరిస్థితుల వైపా, అది నువ్వు ఎంచుకోవాలి. నీ జీవితం దేవుడికి మహిమార్థంగా, నీ జీవితంలో ఆనందం ఉండేటట్టు, నువ్వు పరలోకంలో ఉండేటట్టు కావాలి అనంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. నీ జీవితం ఎప్పుడైతే యేసు స్వారూప్యంలోకి వస్తావో, యోబు గారి వలె నీ నోరు పాపాన్ని పలకదు, దూషించదు, శపించదు. నీ నోరు అబద్ధాలు మాట్లాడదు. నీ జీవితంలో యథార్థతను వదులుకోకుండా నువ్వు దేవుడికి మహిమార్థంగా జీవిస్తావు. ఏ విధంగా దేవుడు యోబు గారిని ఆశీర్వదించారు, రెండింతలుగా ఈరోజు దేవుడు నిన్ను కూడా ఆ విధంగా ఆశీర్వదించునుగాక. నీ నోటిని నువ్వు అదుపులో పెట్టుకొని, నీ విశ్వాస జీవితం ఎక్కడున్నావో నీకు తెలుసు. నువ్వు మారకుండా జీవిస్తే, యోబు గారిని ఏ విధంగా దేవుడికి మహిమార్థంగా ఆయన జీవితం జీవించారు, ఏ విధంగా యోబు గారి జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్టు చేశారు, నీ జీవితంలో కూడా దేవుడు ఆ విధంగా చేయునుగాక. ఆ కార్యం నీ జీవితాల్లో జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరు ఎవ్వరూ మరవకండి. ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, మీ ఆత్మ నడిపింపులో జరిగిన ఈ వాక్య పరిచర్యని మీరు దీవించండి. ఏ బిడ్డలైతే ప్రభా మీకు మహిమార్థంగా సంతోషంగా జీవించాలి, తీర్పు దినపు రోజు దేవుడు ఆనందపడే విధంగా ఉండాలనే రక్షణ తీర్మానం చేసుకున్నారు, బిడ్డలను దీవించండి. ఏ బిడ్డల జీవితాలలో అయితే ఇంకా యథార్థత లేదు, వారి జీవితాల్లో యథార్థతని అనుగ్రహించి మీకు నమ్మకంగా, విశ్వాసంగా మీ బిడ్డలుగా తీర్చిదిద్దామని యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. గత కొన్ని సంవత్సరాలుగా కొంతమందికి ప్రతి నెల మేము సహాయం చేస్తూ వస్తున్నాం. దాంట్లో కొన్ని సాక్ష్యాలు వినండి. ప్రాముఖ్యంగా మీరందరూ అతిగా ప్రేమించే బ్లైండ్ సత్యానందం గారి సాక్ష్యాన్ని కూడా మీరు వినండి. క్రీస్తునందు ప్రియ యేసు అనుచరుల టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. జోషన్న గారి ద్వారా మార్పు చెంది గాయకునిగా స్థిరపడి అనేక పర్యాయాలు ఎన్నో సభల్లో పాల్గొని మరి టీవీలో కూడా పాటలు పాడే అవకాశాన్ని జోషన్న గారు కలగజేశారు. ఇప్పుడు ఆయన జీవించి ఉన్న దినాల్లో ప్రతి నెల సహకరిస్తానని మాట ఇచ్చారు. మాట ప్రకారంగా అనేక సంవత్సరాలుగా సహాయం చేస్తూ వస్తున్నారు. ఆయన ప్రభునందు నిద్రించిన తర్వాత కూడా
బాబు భక్త సింగ్ మరి నా పట్ల అభిమానం కలిగి విడిచిపెట్టకుండా ప్రతి నెల సహాయం చేస్తున్నారు. ఎందుకనంటే ఈ పరిచర్య ఆగిపోకుండా సాగిపోవాలని మనం అందరం ఆకాంక్షిస్తున్నాం. ఇలాగని ఎంతమందికో సహకరిస్తూ ఈ పరిచర్యలో యేసు అనుచరులు ముందుకు సాగుతున్నారు. కాబట్టి వింటున్న లేక చూస్తున్న మీ అందరూ కూడా ఈ పరిచర్యను విడిచిపెట్టకుండా మీ సహాయ సహకారాలు విరివిగా అందించి అభివృద్ధికి తోడ్పడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇట్లు సత్యానందం, వాడపల్లి సువార్త గాయకుడు. ప్రభునామమున భక్త సింగ్ అన్న గారికి మా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. జీసస్ ఫాలోవర్స్ మినిస్ట్రీస్ లో సేవ చేస్తూ వర్ణించిన ప్రసాద్ గారి అమ్మాయి నేను. మా కుటుంబం తరఫున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మా నాన్న మరణించినప్పటి నుండి ఇప్పటి వరకు మా కొరకు జోషి అంకుల్ గారు ప్రార్థన చేస్తున్నారు, సహాయం చేస్తున్నారు. జోషి అంకుల్ గారి మరణాంతరం కూడా భక్త సింగ్ అన్న గారు మాకు సహాయం చేస్తున్నారు. మా కుటుంబం తరపున భక్త సింగ్ అన్న గారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మా కుటుంబం కొరకు, మా స్టడీస్ కొరకు ప్రార్థన చేయమని అన్నగారిని కోరుచున్నాను. మా నాన్నగారు పేరు కృపవరం, మా అమ్మగారి పేరు కృష్ణవేణి. మా చెల్లి మేరీ క్రిస్టి అని, నా పేరు తెరీసా. మా నాన్నగారు యేసు అనుచరులలో చేస్తూ మరణించారండి. మరణించిన తర్వాత యేసు అనుచరులు జోషి తాతయ్య గారు మాకు సహాయం చేశారు. జోషి తాతయ్య గారు మరణించిన తర్వాత భక్త సింగ్ అన్న మాకు సహాయం చేస్తున్నారండి. దీన్ని బట్టి మాకు దేవుడి నామాన్ని బట్టి ఎన్నో వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. యేసు అనుచరుల పరిచర్య. ఈ వేసవి కాలంలో విరామ బైబిల్ పాఠశాల అనేది మేము చేశాం. ఎక్కడ అనేది అనంటే హైదరాబాద్లో ఒక ప్రాంతం ఉంది. చాలామంది కుష్ఠరోగుల సంఘానికి వస్తుంటారు. ఈ దృశ్యాలలో ఉన్న పిల్లలు చాలామంది కుష్ఠరోగులకు సంబంధించిన పిల్లలు కాదు. కొంతమంది మూడో తరం అనగా కుష్ఠరోగం ఉన్న వారికి పిల్లలకి పిల్లలుగా ఉన్నవారు ఇక్కడ ఉన్నవారు. కాబట్టి ఈ సంఘానికి వెళ్ళి విరామ బైబిల్ పాఠశాల అనేది మేము నిర్వహించాం. దేవుని వాక్యాన్ని వారికి ఒక స్క్రీన్పై, ఒక తెరపై వేసి దేవుని యొక్క వాక్యం నామాన్ గారి గురించి తెలియజేశాం. వారికి కొంచెం క్విజ్ వారికి పెట్టాము. వారికి క్విజ్ కానీ, పజిల్ కానీ, డ్రాయింగ్ కాంపిటీషన్ వారికి పెట్టి వారిని ప్రోత్సహించడం వారికి జరిగింది. వారికి బహుమానాలు ఇచ్చాం. ఆ సంఘంలో ఉన్న పిల్లలందరికీ ఏంటిది అవసరమని అక్కడ ఉన్న ఒక సంఘ పెద్దను అడగగా వారు అన్నమాట, అన్నయ్య స్కూల్ బ్యాగ్స్ ఇస్తే బాగుంటుంది అని అన్నారు. కాబట్టి వారందరికీ కూడా యేసు అనుచరులని స్కూల్ బ్యాగ్స్ని తయారు చేసి వారికి అన్నీ అందించడము జరిగింది. కాబట్టి దీని ద్వారా ఏ విధంగా వారు బలపడ్డారు అనేది ఒక చిన్న సాక్ష్యం విందామా? అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు స్వాతి, నేను 10th క్లాస్ చదువుతున్నాను. మా చర్చ్లో VBSకి భక్త సింగ్ అంకుల్ వచ్చారు. వారితో పాటు వారి కుటుంబం కూడా వచ్చారు. వారు మాకు మంచి యాక్షన్ సాంగ్ నేర్పించారు. మంచి స్టోరీస్ చూపించి మాకు అర్థమయ్యే విధంగా వివరించారు. అందులో నుండి మాకు మంచి పజిల్ ఇచ్చారు. పిల్లలకు కలరింగ్ ఇచ్చారు. మాకు మంచి బహుమతులు కూడా అందించారు. చివరగా మాకు మంచిగా భోజనం పెట్టారు. భక్త సింగ్ అంకుల్ మాకు దగ్గరుండి వడ్డించారు. మాకు చాలా సంతోషంగా ఉంది. వారు ఈ విధంగా ఇంకా నెక్స్ట్ టైం కూడా భక్త సింగ్ అంకుల్ మా మధ్యలోకి రావాలని ఆశిస్తున్నాను. వారిని, వారి కుటుంబ సభ్యులను దేవుడు ఇంకా బహుగా ఆయన సేవలో వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను. సాక్ష్యం విన్నారు కదా. యేసు అనుచరుల పరిచర్య. మీ ప్రియతమ అన్న జోషన్న, తండ్రి సమానులు జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరుల పరిచర్య మీ పరిచర్య. జీవం కలిగిన దేవుడి ద్వారా మీరు ప్రేరేపింపబడుతున్నారు. ఈ మినిస్ట్రీని మీరు బలపరుస్తున్నారు. దానిని బట్టి ఎంతో వందనాలు. ఈ విధంగానే అనేక మందికి సువార్త ప్రకటించాలి. అందరి ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలంటే మీ ప్రార్థన, మీ సహకారం మాకు కావాలి. కాబట్టి మీరు ఎవరైనా ప్రేరేపింపబడి మాకు సహాయం చేయాలని అనుకున్నవారు వెంటనే ఫోన్ నెంబర్లకు సంప్రదించండి. మీ సహాయం మాకు అందింపజేయండి. అనేకులకి రక్షణ సువార్త మీరు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి మా వారిని ప్రోత్సహించే వారుగా మీరు అవ్వండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ జీవితాల్లో ఉన్న ప్రతి హృదయవాంఛనని నెరవేర్చునుగాక. ఆమేన్.